హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజైతే నేను ఒక హెల్దీ లడ్డు చూపిస్తానండి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయిగా, అందరూ స్నాక్స్ కోసం ఏం పెట్టాలి అని హెల్దీగా ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అయితే మీ ముందుకు ఒక మంచి హెల్దీ రెసిపీని తీసుకొచ్చేసానండి. పల్లి, నువ్వులు అండ్ ఎండు కొబ్బరి, బెల్లంతో కలిపిన లడ్డు అండి. వెరీ వెరీ హెల్దీ రెసిపీ. పిల్లలకి లంచ్ బాక్స్లో ఒక్కటి పెట్టిస్తే సరిపోతుందండి. చాలా చాలా హెల్తీగా ఉంటారు. ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు కూర గిన్నె ఉంటుంది కదండి, ఆ కూర గిన్నెతో మనకు ఏ క్వాంటిటీ కావాలంటే ఆ క్వాంటిటీ మీరు ఇష్టం అండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలన్నా కానీ నేను పల్లీలు తీసుకున్నానండి, డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. అలాగే నువ్వులు అండ్ పంకిన్ సీడ్స్ కూడా పిల్లలకి చాలా చాలా మంచిదండి. అధిక శాతంలో జింక్ అనేది ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇవి అన్నిటి గురించి ఎంత హెల్దీనో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు కదండి. వెరీ వెరీ హెల్దీ రెసిపీ అండి. అయితే ఈ పొట్టు అనేది తీసేసుకుందామండి. వేరుశనగ గుళ్ళు మనం ఫ్రై చేసుకున్నాం కదా, వాటి పొట్టు అనేది తీసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత నువ్వులు అండ్ పంకిన్ సీడ్స్ కలిపి 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు పల్లీలకైతే 1 కప్పు నువ్వులు అండ్ పంకిన్ సీడ్స్ కలిపి తీసుకున్నాను. అంటే హాఫ్ తీసుకున్నాను. క్వాంటిటీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. ఫుల్ చిప్ప అయితే తీసుకున్నాను ఎండు కొబ్బరి చిప్ప. అది కూడా మనం పీసెస్గా కట్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం తేమ అనేది ఏమన్నా ఉంటే పోతుంది. నేను ఇక్కడ 1 కప్పు అయితే బెల్లం తీసుకున్నానండి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు స్వీట్నెస్. మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి పౌడర్లా చేసేసుకోవాలండి. చూసారు కదా, మనకు కొంచెం బరకగా కావాలన్నా పట్టుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి పట్టుకోవచ్చు అండి. నేనైతే ఫైన్గానే చేశాను, పిల్లలు ఇష్టంగా తింటారులే అని చెప్పి ఫైన్గానే చేశానండి. ఇంకా మనం ఆయిల్ కానీ, నెయ్యి కానీ, పాలు కానీ అలాంటిది ఏమి వేయవసరం లేదండి. చక్కగా పల్లీల్లో అండ్ నువ్వుల్లో ఆయిల్ ఉంటుందిగా, ఆ ఆయిల్తోనే మనకు ఉండ అనేది వచ్చేస్తుంది. నేను ఇక్కడ చూసారు కదా, ఏమాత్రం పాలు కానీ నెయ్యి కానీ ఏమీ యూజ్ చేయలేదు, ఉండ అనేది తయారైపోయింది. నాకు 1 కప్పు క్వాంటిటీకి అయితే 20 లడ్డూస్ దాకా అయినాయండి. చాలా చాలా హెల్దీ రెసిపీ. అలాగే నేను ఇక్కడ సున్నుండలు కూడా అదే రోజు ప్రిపేర్ చేశాను. సున్నుండల రెసిపీ మీకు కావాలి అంటే నన్ను మెసేజ్ చేయండి, నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొత్తగా మీరు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.